श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయ గురుదేవ్. 14వ శ్లోకం చూడాలి, మనం చదువుదాము. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. అంటే ముందు శ్లోకంలో మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః. సో ఆసురి ప్రకృతి, దైవీ ప్రకృతి వాళ్ళ గురించి చెప్తూ, దైవీ ప్రకృతి ఉన్నవాళ్ళు నన్ను దైవీం మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః. మహాత్ములు అంటే దైవీ ప్రకృతి ఉన్నవాళ్ళు అని చెప్తున్నారు. దైవీ ప్రకృతి, ఆసురి ప్రకృతి అని ఇక్కడ డిఫైన్ చేశారు. తర్వాత మనకి 16వ చాప్టర్లో డీటెయిల్డ్ గా శ్లోకాలు ఉన్నాయి వాటి గురించి. దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతి అనన్య మనసాః జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. ఈ ఈ ప్రాణికోటి అన్నిటికీ కూడా ఆది అంటే కారణం అని నన్ను గ్రహించి అనన్య మనసః భజంతి. మనసులో వేరొక గోల్ అంటే భక్తి అంటే మార్గము భగవంతుడే, లక్ష్యము కూడా భగవంతుడే. అటువంటి దాన్ని అనన్య భక్తి అంటారు. అంటే లక్ష్యము కూడా భగవంతుడే, చేస్తున్నటువంటి మార్గము కూడా భగవంతుడే అనేటటువంటి మన అభిప్రాయంతో భజంతి, మాం భజంతి, నన్ను సేవిస్తూ ఉంటారు. వాళ్ళ గురించే కంటిన్యూయేషన్ ఈ శ్లోకం. ఏ విధంగా భజిస్తున్నారు? సతతం కీర్తయంతః. సో ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటారు. సో భక్తి యోగము, ఆ భక్తి, భగవంతుడి ఎడల భక్తి ఎప్పుడూ ఉంటుంది. అంటే ఏ పని చేసినా ఈశ్వరార్పణ బుద్ధితోనే చేయుట. సతతం కీర్తయంతః. ఏదో ఒక పర్టికులర్ ధార్మికమైనటువంటి పని చేస్తున్నప్పుడు, అదే ఒక పర్టికులర్ టైంలోనూ కాకుండా సతతం కీర్తయంతః మాం, నన్ను. యతంతశ్చ, నా ఎడలే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దృఢవ్రతాః, ఒక డిటర్మినేషన్. ప్రతి పని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట అనేటటువంటి వ్రతమునందు దృఢముగా ఉన్నటువంటి వాళ్ళు. నమస్యంతః మాం భక్త్యా, భక్తితో నన్ను నమస్కారము చేస్తూ ఉంటారు నాకు. నిత్యయుక్తాః, ఆ యుక్తి, ఆ భక్తిలో ఈశ్వరార్పణ బుద్ధి అనేది యుక్తి, అదే యుక్తి. ఆ యుక్తి నిత్యము కలిగి ఉంటారు. నిత్యము ఆ యుక్తిని కలిగి ఉండి ఉపాసతే, నా ఉపాసన చేస్తూ ఉంటారు అని. ఈ విధంగా దైవీ ప్రకృతి ఉన్నటువంటి మనుషులు ఈ విధంగా నన్ను, నా యొక్క ఉపాసన చేసి నన్ను భజిస్తూ ఉంటారు అని చెప్తుంది. ఇన్ కాంట్రాస్ట్ టు ముందు చెప్పినటువంటి ఆసురీ ప్రకృతి, రాక్షసీ ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు బాహ్యమైనటువంటి వస్తువులు, మనుషులు, పదార్థముల యందల ఆసక్తి కలిగి ఉండి క్రూరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. కోరికలతో పనులు చేసి అల్టిమేట్ గా ఆ కోరికలతో పనులు చేయడం అంటూ మొదలు పెడితే ఫైనల్ గా క్రూరమైనటువంటి పనులు చేయుట అనే పరిస్థితికి వస్తుంది. సో క్రూర కర్మాణః అని క్రూరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు అని చెప్పి, దానికి ఇన్ కాంట్రాస్ట్ టు దట్ మహాత్మానః
మహాత్ములైతే ఈ విధంగా ఉంటారు. మహాన్ ఆత్మ యస్య సహా. గొప్ప మనస్సు కలిగినటువంటి వాళ్ళు. ఏమిటి గొప్పతనము అంటే ప్రతిదీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట. అంతటా కూడా ఒకే ఈశ్వరుడు ప్రతిఫలిస్తున్నాడు అనేటటువంటి ఆ, అనేటటువంటిది గ్రహించి, ప్రతిదీ కూడా అంతటా కూడా ఈశ్వరుడు ఉన్నాడని గ్రహించి ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట. అది మహాత్మానః అంటే. సో సతతం కీర్తయంతః మాం యతంతః చ దృఢవ్రతాః నమస్యంతః చ మాం భక్త్యా నిత్యయుక్తాః ఉపాసతే. చదువుదాం భాష్యము. సతతం, సర్వదా. సతతం అంటే ఎల్లప్పుడు. భగవంతం, బ్రహ్మస్వరూపం మాం. మాం అన్న శబ్దమునకు భగవంతం బ్రహ్మస్వరూపం. అస్మత్ శబ్దం ఎక్కడొచ్చినా కూడా నేను, నాది, నా చేత, నా యందు, నా కొరకు అన్ని పదాలు ఎక్కడొచ్చినా సరే నా యొక్క అన్ని విభక్తుల్లోనూ కూడా అస్మత్ శబ్దము అంటాం. అది ఎక్కడొచ్చినా పరమాత్మ అని అర్థం చేసుకోవాలి భగవద్గీతలో. సో మాం, నన్ను అంటే ఎవరిని, ఏ నన్ను, భగవంతుడనైనటువంటి బ్రహ్మస్వరూపుడనైనటువంటి నన్ను. కీర్తయంతః అన్నే కీర్తిస్తూ ఉంటారు. నా యొక్క కీర్తినే అంతా చెప్తూ ఉంటారు. సో ఏది చూసినా కూడా అది ఆ పరమాత్మ యొక్క లీలయే అనేటటువంటి ఒక అభిప్రాయం ఐడియానే కాదు అని గుర్తించుట. చుట్టుపక్కల ఈ జగత్తులో ఏది జరిగినా కూడా అది ఆ పరమాత్మ యొక్క లీలయే అని గుర్తించుట. అది కీర్తయంతః. యతంతః, యత్నము చేస్తూ ఉంటారు. యతంతః అంటే చాలా చక్కని డెఫినేషన్. ఇంద్రియ ఉపసంహార శమ దమ దయా హింసాది లక్షణాదిభిః ధర్మైః ప్రయతంతః. సో అటువంటి ప్రయత్నము చేయువారు. ఎటువంటి ప్రయత్నము? ఇంద్రియ ఉపసంహార, ఇంద్రియములను వెనుకకు లాగి అంతర్ముఖములు అయి. అంటే ఇంద్రియములు బయట ఉన్నంత వరకు, అంటే బయట విషయములో ఎడల ఆసక్తి పొంది న్యాచురల్గా కలిగి ఉంటాయి. దానికి ప్రయత్నం అక్కర్లేదు. బై డిఫాల్ట్ ఇంద్రియమునకు ఆసక్తి బయట ఉన్న వస్తువుపైనే ఉంటుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటే నా టేస్ట్కి ఇష్టం ఉంటుంది. టేస్ట్కి ఇష్టం, ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండాలని కష్టపడి నేర్పించక్కర్లేదు. అది దానికి సహజంగా వస్తుంది. కానీ ఆ టేస్ట్కి అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలంటే అది యత్నం చేయాలి. అది గుర్తొచ్చినప్పుడల్లా ఐస్ క్రీమ్ కొనుక్కుని తినేసేయాలి అనేటటువంటి అలవాటు అవ్వకుండా ఉండాలి అంటే దానికి ప్రయత్నము చేయాలి. సో అందుకని యత్నము అంటే ఇంద్రియ ఉపసంహార శమ దమ దయా హింసాది లక్షణాదిభిః. శమము అంటే శమము దమము. ఇంద్రియము ఉపసంహారము రెండు రకాలు. ఒకటి బాహ్యమైనటువంటి కంట్రోలు, ఒకటి ఇంటర్నల్ మానసికమైనటువంటి కంట్రోల్. బయట శమ దమ. శమము అంటే మానసికమైనటువంటి నిగ్రహము. దమము అంటే బయట ఇంద్రియముల యొక్క పనులు, బయట బాహ్యముగా చేసేటటువంటి పనులు నిగ్రహించుకుని ఉండుట. సో శమము దమము రెండు కలిసే ఉంటాయి. ఒకటి ఉంటే రెండోది కూడా ఉంటుంది, ఒకటి లేకపోతే రెండోది ఉండదు. సో ఇంద్రియ ఉపసంహారం రెండు రకాలు: శమము దమము. ఆంతరంగికము, బాహ్యము చేసి శమ దమ దయ అంటే జాలి, కరుణ. అంటే ఎవరికైనా ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, ఎవరికైనా హెల్ప్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే సహాయం చేసేసి కామ్గా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. అంటేనే కానీ మేము సహాయం చేసామని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం అటువంటిది ఏమి ఉండదు. దానికి దయ అని పేరు. ఒక సాటి జీవికో, సాటి మానవుడికో సహాయం చేయవలసినటువంటి పరిస్థితి వస్తే చెప్పుగా సహాయం చేసేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. అటువంటిది దయ. దానికి దయ అని పేరు. అహింస, దయ అహింస. అహింస అంటే అందరికీ తెలిసినదే. అంటే జస్ట్ బయట ప్రవర్తనే కాకుండా మానసికమైనటువంటి అహింస కూడా లేకుండా. సో మనస్సులో కూడా
అహింస యొక్క ఆలోచన లేకపోవుట. ఆ, అందులోనే చాలా దాన్నే పతంజలి యోగ సూత్రాల్లో కొన్ని కేటగిరీస్ చెప్పారు. తీవ్రతను బట్టి చెప్పారు. అహింస బాహ్యముగా ఉందా, ఆంతరంగికముగా ఉందా, దాన్ని బట్టి చెప్పారు. సో అది దాన్ని అలాగా పర్ముటేషన్ కాంబినేషన్ చేస్తే బోల్డ్ రకాల అహింసలు వస్తాయి. ఆ అహింసలు అటువంటి అహింసలు ఏమీ లేకుండా కొన్నిసార్లు మానసికంగానే ఉంటుంది హింస. బోల్డ్ పర్మిటేషన్ కాంబినేషన్లు వస్తాయి హింసకి, అహింసకి కాదు, సారీ. అటువంటి హింస తో కూడుకున్నటువంటి ప్రవృత్తి ఏమీ లేకుండా ఒక్కోసారి హింస బాహ్యముగా ఉండక్కర్లేదు, మానసికంగానే ఉంటుంది. ప్లస్ ఒక్కోసారి తీవ్రతను బట్టి, విషయాన్ని బట్టి తీవ్రత కూడా మారుతూ ఉంటుంది. ఆ తీవ్రతను బట్టి హింస బాహ్యముగానున్నదా, ఆంతరంగికముగా మానసికంగానే ఉందా అని దాని అలా ఆలోచిస్తే అందులో బోల్డ్ అని కేటగిరీస్ వస్తాయి. పతంజలి యోగ సూత్రాల్లో ఆ కేటగిరీస్ అన్ని డిస్క్రైబ్ చేశారు సూత్రంలో. సో అలాగా ఆ హింస, అటువంటి హింస ఏమి లేకుండా అహింస ఆది లక్షణాది చాలా లక్షణాలు ఉన్నాయి. దీనికి దైవీ ప్రకృతి లిస్టులో 16వ చాప్టర్లో కొన్ని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ లిస్ట్ డిస్క్రైబ్ చేశారు. అందులో ఇటువంటి ఇటువంటి గుణాలతో మొదలవుతుంది ఆ లిస్టు. మొదలయ్యి కొన్ని ఒక లిస్ట్ వస్తుంది, దానికి చెప్తున్నారు. అయితే అభయం సత్వ సంశుద్ధి అంటూ ఒక శ్లోకం ఉంది. జ్ఞానయోగ వ్యవస్థిత దయాభూతేష్వలోలుప్తం అంటూ ఒక లిస్ట్ వస్తుంది. ఒక 26 గుణాల లిస్ట్ వస్తుంది. ఆ గుణాలన్నీ కూడా దైవీ ప్రకృతి. అయితే అక్కడ సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి అని చెప్పారు. అంటే ఈశ్వరుణ్ణి పొందుట అంటే ఏమిటి అంటే, ఈశ్వరుణ్ణి ఏ విధంగా పొందుతాము అంటే సద్గుణముల ద్వారానే పొందుతాం. ఆ సద్గుణములన్నీ మనలో నెలకొల్పబడితే అదే ఈశ్వర ప్రాప్తి. మనం చూస్తాం 16 చాప్టర్లో ఆ లిస్ట్లో ఉన్న గుణాలన్నీ మనలో నెలకొల్పబడ్డాయి అనుకోండి దృఢంగా, ఆ గుణములన్నీ కూడా మన స్వభావముగా అయిపోయాయి అనుకోండి, న్యాచురల్గా ఎఫర్ట్లెస్గా ఆ గుణాలన్నీ మనలో ప్రతిబింబిస్తున్నాయి అనుకోండి, అదే ఈశ్వర ప్రాప్తి. అంటే ఈశ్వరుణ్ణి పొందడము అంటే వేరేగా ఆబ్జెక్ట్ కిందో పర్సన్ కిందో పొందలేము కదా. ఇక్కడ చెప్తున్నది అదే కదా. కానీ ఏ విధంగా పొందొచ్చు ఈశ్వరుని అంటే సద్గుణముల ద్వారా పొందొచ్చు. సద్గుణములను అలవరుచుకున్నట్టే ఈశ్వరుడిని పొందుట అని చెప్తారు. పైగా అక్కడ 2 మార్గాలు ఉంటాయి సాధారణంగా. ఏదైనా దేన్నైనా సిద్ధించుకోవాలంటే 2 మార్గాలు. ఒకటి అన్వేషణ మార్గము, 2 ఉత్పత్తి మార్గము అంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వర్గానికి వెళ్ళాలనుకోండి, స్వర్గానికి వెళ్ళాలంటే పుణ్యం సంపాదించాలి. సో అంటే పుణ్యాన్ని పుట్టించాలి. ఒక ధార్మికమైనటువంటి కర్మను చేసి ఆ కర్మ నుంచి పుణ్యము మన అకౌంట్లో పడాలి. అంటే ఏంటి, మన దగ్గర ఇదివరకు లేని పుణ్యాన్ని ఇప్పుడు పుట్టించాలి. ఇప్పుడు కారు కొనుక్కోవాలనుకోండి, ఉత్పత్తి మార్గం. కారు నేను సంపాదించి కష్టపడి డబ్బు సంపాదించి షాప్కి వెళ్ళి కారు కొనుక్కోవాలి. ఇది వరకు నా దగ్గర లేని కారుని ఇప్పుడు నేను పుట్టించాలి. అది కర్మ ద్వారా పుట్టించాలి, వారు ఉపాసన ద్వారా పుట్టించాలి. సాధారణంగా కర్మ, ఉపాసన రిలీజియస్గా ఆలోచిస్తే అవన్నీ కూడా ఉత్పత్తి చేస్తున్నాయి. దేన్ని? పుణ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒక రకమైన ఒక్కొక్క కర్మ ఒక్కొక్క పుణ్యాన్ని, కొంత పుణ్యాన్ని మన అకౌంట్లో చేరుస్తుంది, అంతే కదా. ఆ పుణ్యం అంతా మూట కట్టుకుని ఫైనల్లీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ నుంచి స్వర్గానికి, మంచి లోకానికి వెళ్తారు అని అభిప్రాయం. అయితే దానికి ఉత్పత్తి మార్గము. ఇక్కడ అలా కాదు. ఈ దైవీ గుణములు సంపాదించుట, జ్ఞానమును సంపాదించుట, ఇది ఉత్పత్తి మార్గం కాదు. ఇప్పుడు ఇంద్రియ ఉపసంహారము, శమము, దమము, అహింస, ఈ లక్షణాలు పొందుట, ఆ లక్షణాలు అలవర్చుకుంటా అని భాషలో అలా అన్నా కూడా మనలో లేని గుణమును పొందడం కాదు. ఇది లో ఉన్నదాన్ని గుర్తించుటయే. ఈశ్వరుడు అందరి హృదయంలోనూ ఉన్నాడు అంటే ఇది వరకు లేని ఈశ్వరుడిని అక్కడ తీసుకురావట్లే కదా. ఆల్రెడీ అక్కడ ఉన్నాడు ఈశ్వరుడు అందరి హృదయాల్లో. మనం మర్చిపోయాం అంతే.
మనం గుర్తించలేకపోతాం. ఎందుకంటే అజ్ఞానం వలన నేను ఫలానా, నేను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అనే అజ్ఞానం వలన నాలో ఉన్న నా హృదయంలో ఉన్న ఈశ్వరుడిని నేను గుర్తించలేకున్నాను. అది కదా శాస్త్రం చెప్తున్నది. సో ఇక్కడ ఉత్పత్తి ఏం లేదు, ఇక్కడ అన్వేషణ. అందుకనే దీన్ని అన్వేషణ మార్గము అంటారు. అంటే నాలో ఉన్న సద్గుణములను నేను వెతికి పట్టుకుంటా. ఇవన్నీ ఉన్నాయి మనలోనే, ఆ గుణాలన్నీ ఉంటాయి మనలో. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కొద్ది గొప్ప ఉంటాయి అవి. కాకపోతే అవి కప్పబడిపోయి ఉంటాయి. కప్పబడిపోయి అణగదొక్కేసి కింద ఎక్కడో, లోపల ఎక్కడో ఉండుంటాయి. అవి వాటిని బయటికి రానియము. ఆర్ ఆ, మిగిలిన సంసారంలో ఉండే ఆసక్తి ఆ గుణములను బయటికి రానివ్వదు. సో కొత్త గుణములను ఏర్పరచుకోవట్లేదు, ఉన్న గుణములను అన్వేషించుట. సో అన్వేషణ మార్గము వర్సెస్ ఉత్పత్తి మార్గము. జ్ఞానానికి సంబంధించిందంతా కూడా అన్వేషణ మార్గం. అందులోనూ ఆత్మస్వరూపమును తెలుసుకున్నట్టుకు డెఫినెట్గా అన్వేషణ మార్గమే. ఎందుకంటే మనలో లేనిదేమీ తెలుసుకోవట్లేదు. ఆత్మస్వరూపము అంటే మనలో ఉన్నటువంటి చేంజ్లెస్ ఆస్పెక్ట్. సింపుల్గా చెప్పాలంటే చాలాసార్లు చెప్పుకున్నాం, మనలోనే మారుతున్నవి చాలా ఉన్నాయి. మనసు, బుద్ధి, శరీరము, అహంకారము, ఇంద్రియము ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ మారని తత్వం ఒకటి ఉంది, ప్రకాశ రూపమైనటువంటి మారని తత్వం ఒకటి ఉన్నది. అది కదా ఆత్మ అంటే. సో అది ఎక్కడుంది? మనలోనే ఉంది. ఇప్పుడు కర్మయోగం చేసే కొత్తగా రావట్లేగా చైతన్యం, ముందు నుంచి ఉంది, అందులోనే ఉంది, ఎక్కడికే వెళ్ళలేదు, అక్కడే ఉంది. కాకపోతే నా స్వరూపము అది అని మర్చిపోయాము. ఎందుకు మర్చిపోయాము అంటే నేను ఫలానా అనేటటువంటి ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్ అనే తాదాత్మ్యము ఉంది. నేను ఈ శరీరము, మనసు, బుద్ధి, అహంకారముతో పరిచ్ఛిన్నుడైనటువంటి ఒక వ్యక్తిని అనేటటువంటి ఒక ఐడియా ఉంది. ఇగ్నరెన్స్, అదే అజ్ఞానం. ఆ అజ్ఞానం వలన ఈ గుణములు తెలియట లేదు. అది. సో మనం రామాయణానికి వెళ్ళామనుకోండి, హనుమంతుడు సీతని, లేని సీతని పట్టుకోలేదు కదా, ఉన్న సీతనే అన్వేషించి పట్టుకున్నాడు. కనిపించకుండా పోయినటువంటి సీతని అన్వేషించి పట్టుకో. ఆ విధంగానే ఈ గుణములు బయట నుంచి కొత్తవి తెచ్చుకోవట్లేదు. మనలో ఉన్న గుణములనే మనము వెతికి బయటికి తీస్తున్నాం. అక్కడ ఉన్న దాన్ని కాస్త పాలిష్ చేసి బయటికి కనిపించేలాగా చేస్తున్నాం. అలా అనుకుంటే ఈ గుణములను అలవర్చుకోవడం కూడా అలా అర్థం చేసుకుంటారు అదర్. అలా అర్థం చేసుకుంటే సద్గుణములను అలవర్చుకోవడం కూడా తేలికవుతుంది. ఇప్పుడు నా దగ్గర లేని కొత్త గుణము నేను వెతికి సంపాదించి నేను అలవర్చుకోక్కర్లేదు. నా దగ్గర ఉన్నదే నేను గుర్తించాలి. ఓకే, ఇది నా దగ్గర ఆల్రెడీ ఉన్నది. ఏదో హడావిడిలో పడిపోయి ఇది కొంచెము కిందకి వెళ్ళిపోయింది, దీన్ని కొంచెం పాలిష్ చేసి బయటికి తేవాలి, బయటికి తీయాలి. అంతేనే కానీ నా దగ్గర లేనిది కొత్తగా ఏమి తెచ్చుకుంటలేదు. చాలా మంచి అండర్స్టాండింగ్ ఆ డిఫరెన్సియేషన్. ఉత్పత్తి మార్గము వర్సెస్ అన్వేషణ మార్గము. సో ఆత్మస్వరూపానికి, ఆత్మజ్ఞానానికి చెందినది ఏది కూడా ఉత్పత్తి మార్గము కాదు, కొత్తదేమీ సృష్టించటలేదు. అన్వేషణ మాత్రమే. ఉన్నది కరెక్ట్గా అర్థం చేసుకుని ఉన్న విషయాన్ని గ్రహించుటే. సో ఇంద్రియ ఉపసంహార శమదమ దయ హింసాది లక్షణాదిభి ధర్మై ప్రయతంత. అది యతంత అంటే. ఎంత చక్కని డెఫినేషన్. యత్నము అంటే ఇది ఏమిటి? యత్నము అంటే ఇంద్రియ ఉపసంహార శమదమ దయ అహింసాది లక్షణాలు. దృఢవ్రతాః, దృఢం స్థిరం అచాల్యం వ్రతం ఏషాం తే దృఢవ్రతాః. దృఢవ్రతులు. దృఢవ్రతము అంటే ఒకసారి ఏదైనా చేయాలి అని సంకల్పించుకుంటే ఆ సంకల్పానికి కట్టుబడి దాన్ని పూర్తి చేయుట. సో దృఢం స్థిరం అచాల్యం వ్రతం. ఆ వ్రతాన్ని ఇంకెవరు చలింపజేయలేరు. అటువంటిది దృఢవ్రత. ఇది కూడా చాలా అవసరము. అన్వేషణ మార్గానికి ఈ దృఢవ్రతుడై ఉండట చాలా చాలా అవసరం. లేకపోతే విన్నంతసేపు చాలా బాగుంటుంది, అవును చాలా కరెక్టే కదా అనిపిస్తుంది. తర్వాత లేచి వెళ్ళి సంసారంలో మన హడావుడిలో మనం పడిపోతాం. అలా అలా చేస్తే దానివల్ల ఉపయోగం ఏమి పెద్దగా ఉండదు. ఉంటుంది కానీ పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. సో అది ఒక డిటర్మినేషన్తో తీసుకోవాలి. ఇప్పుడు పరీక్షకు ప్రిపేర్ అవ్వాలనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి, జస్ట్ క్లాస్లో వింటే సరిపోదుగా. ఆ క్లాస్లో విన్నప్పుడు నాకు అర్థమైపోయింది అనుకుంటే సరిపోదుగా.
ఆ క్లాస్లో విన్న టాపిక్ని, అర్థమైన టాపిక్ని బోల్డ్ అంతా ప్రాక్టీస్ చేయాలి. బోలెడంత ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు కానీ రిజల్ట్ సిద్ధించదు. ఏదో కొద్ది గొప్ప చేశారంటే సరిపోదు. ఎందుకంటే బోల్డ్ అంతమంది పిల్లలు పరీక్ష రాస్తారు, అందరూ బాగా ప్రిపేర్ అయి వస్తారు. సో అందులో రాణించాలి అంటే బోలెడంత ప్రిపరేషన్ ఉండాలి. అంటే దృఢవ్రతం అయి ఉండాలి. అచాల్యం వ్రతం ఏషాంతే దృఢవ్రతాః. ఆత్మస్వరూపం తెలుసుకునే అన్వేషణ మార్గంలో కూడా ఇప్పుడు చూడండి, బాహ్యముగా ఒక పరీక్ష, ఒక డిఫైన్డ్ సిలబస్, ఒక పరీక్షకే అంత కష్టపడాల్సి వస్తే స్థూలమైన విషయం, అది చాలా స్థూలమైనటువంటి విషయం. బయట స్థూలమైన ప్రపంచం గురించి సంబంధించినటువంటి జ్ఞానము, ఒక డిఫైన్డ్ సిలబస్, అందులోనే మనం బోల్డ్ కష్టపడాల్సి వస్తే బయటికి కనిపించదు. అంతా లేనిది, ఇది వరకు లేనిది ఉత్పత్తి చేయడం అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు ఫిజిక్స్ చదవాలనుకోండి, ఇది వరకు తెలియని జ్ఞానం మనం ఉత్పత్తి చేయాలి. ఆ పుస్తకం చదివి నేర్చుకోవాలి. ఆ జ్ఞానాన్ని బుద్ధిలో నెలకొల్పాలి. ఇది వరకు లేదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇప్పుడు ఇది వరకు తెలియవు. ఇప్పుడు కొత్తగా నేను నా సంస్కారంలో నెలకొల్పాలి. దానికే అంత కష్టపడాల్సి వస్తే ఇది సూక్ష్మమైనది, అతి సూక్ష్మమైనటువంటి విషయము. దీనికి ఎంత కష్టపడాల్సి వస్తుంది. అందుకని దృఢవ్రతము అయి ఉండట చాలా క్రిటికల్, చాలా అవసరము. దృఢవ్రతం లేకపోతే ఇది జస్ట్ పాఠం చదువుకున్నంత కాసేపు వరకే ఉంటే దానివల్ల అంతఃకరణ శుద్ధి అనేది పూర్తిగా జరగదు. అంతఃకరణ శుద్ధి పూర్తిగా జరగాలి అంటే దృఢవ్రతులై ఈశ్వరార్పణ బుద్ధితో ప్రతి పనిని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేసేటట్టు కన్వర్ట్ చేసుకోవాలి. ప్రతి పనిని అలా కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయలేము అంటే అటువంటి పనులు చేయడము ఎంతవరకు అవసరము అని ఆలోచించుకోవాలి. ఏది అయితే మనము మనసులో ఇది ఈశ్వరుని యొక్క పని అని ఒప్పుకోలేము అంటే ఆ పని చేయడం అవసరం లేదని అర్థం. అటువంటి పనులు అది బెస్ట్ ఏమంటారు, లిట్మస్ టెస్ట్. ఓ పని చేసే ముందు ఈ పని నేను ఈశ్వరార్పణ బుద్ధితో చేయగలనా, ఇది ఈశ్వరుని యొక్క పని అనే ఒప్పుకుని చేయగలనా. అలా ఒప్పుకోలేకపోతున్నాం అనుకోండి, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. అప్పుడు దాన్ని ఆలోచించుకోవాలి. ఏంది ఇప్పుడు చేయడం ఇది అవసరమా అని అటువంటి దృఢవ్రతులై ఉండాలి. నమస్యంతః చ మాం, నాకు నమస్కారం చేస్తూ ఉంటారు, నన్ను నమస్కరిస్తూ ఉంటారు. ఎటువంటి నన్ను? హృదయేశం హృదయేశ అయం మిస్ అయినట్టుంది. ఓకే. హృదయేశయం ఆత్మానం, హృదయమునకు ఈశ్వరుడునైనటువంటి నన్ను. ఆ హృదయమునకు ఈశ్వరుడు అంటే హృదయంలో ఉండే ఈశ్వరుడు, హృదయములో ఉన్న ఈశ్వరుడు అయినటువంటి నన్ను నాకు నమస్కారం చేస్తూ ఉంటారు. ఏ విధంగా? భక్త్యా నిత్యయుక్తాః సంతః ఉపాసతే సేవంతే. భక్తితోటి అంటే ఎటువంటి భక్తి? నిత్యము కలిగినటువంటి నిత్యమైనటువంటి యుక్తితోటి. అనన్యమైన మనస్సు అని చెప్పారు కదా, ఆ అనన్య మనస్సు అంటే వేరొక గమ్యం ఏమీ లేదు, వేరొక ఫోకస్ ఏమీ లేదు. అటువంటిది అనన్యమైనటువంటి మనస్సు. ఆ అనన్యమైనటువంటి మనస్సుతో నిత్యయుక్తులై ఉంటారు. నిత్యము అంటే కామ్యకర్మ ఉంటే అనన్య మనస్సు ఉండదు. కోరిక ఉంటే మనస్సు మరి కోరిక మీద కదా ఉంది. ఇప్పుడు పూజ చేయడానికి కూర్చుని చక్కగా పరమాత్మను, మన హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మనే ఎదురుగుండా ఉన్నటువంటి ఆ విగ్రహంలో ఊహించుకుని ఒక చక్కని పూజ చేయడానికి మొదలెడుతూ మధ్యలో కోరికను ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, ఆ కోరిక సంకల్పం ఇంట్రడ్యూస్ అవనంత వరకు చక్కగా ఉంది. నా హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడే ఇక్కడ ఎదురుకుండా ఉన్నటువంటి ప్రతిమ అని నేను హృదయంలో ఉన్న ఈశ్వరుడిని ఇక్కడ ఈ ప్రతిమలో ధ్యానిస్తున్నాను అని ఒక సరదాగా ఒక ఒక పూర్ణత్వంతో పుట్టినటువంటి భావముతో, పరిపూర్ణమైనటువంటి దాన్ని ఏమంటారు, కృతజ్ఞతతో
పూజ చేయడం మొదలుపెట్టి అక్కడ కోరికను ఇంట్రడ్యూస్ చేసాం అనుకోండి, ఆ ఫీలింగ్ అంతా చెడింది. ఎక్కడికి అయిపోయింది? అంత మంచి ఫీలింగ్ సడన్లీ ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్, ఒక కోరిక, నేను ఇది చేస్తాను భగవంతుడా నాకు ఇది ఇవ్వు అనే ట్రాన్సాక్షన్ అయిపోయింది. అది అనన్య మనసహ అవదు. అది అనన్య అది అనన్య మనస్సు ఎలా అవుతుంది? అది అనన్య మనస్సు అవుతుంది. ముందు శ్లోకంలో చెప్పినట్టు అనన్య మనసహ అయి ఉండాలి అంటే ఫండమెంటల్ గా కామ్యకర్మలన్నీ తీసి పక్కన పెట్టేసేయాలి. చేసుకోవచ్చు కర్మలు, చేయాలి కూడా, చేసి కానీ అలా ఏ విధంగా చేయాలి? ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అది అదే యుక్తి. అలా చేయడమే యుక్తి. అది ఎందుకు యుక్తి అంటే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. అలా చేస్తేనే స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. అలా ఈశ్వరార్పణ బుద్ధితో చేయగలిగినప్పుడే మనం ఒత్తిడి లేకుండా ఎంత పని అయినా చేయగలుగుతాం. ఎంత పని చేసినా అలసట ఉండదు, ఒత్తిడి ఉండదు. ఫిజికల్ గా అలసిపోవచ్చు, మానసికంగా ఆ కర్మ విషయంలో ఒత్తిడి అనేది ఏర్పడదు ఎప్పుడు ఆ యుక్తి ఉన్నప్పుడు. అందుకని అది యుక్తి, ఈశ్వరార్పణ బుద్ధి ఉన్నప్పుడు. అటువంటి యుక్తి ఎలా ఉండాలి? నిత్యము ఉండాలి. చూడండి, ప్రతి పదములోనూ కూడా సతతము, నిత్యయుక్తము, దృఢవ్రతము, ఆ స్ట్రెస్ కంటిన్యూస్ గా చేయాలి, అన్నిటిలోనూ చేయాలి. ఏ పని చేసినా కూడా ఆ విధంగానే చేయాలి అని చెప్పడానికి ఆ అన్ని రకాల విశేషణాలు ఆ, శ్లోకంలో ఒక చోట 3 ఉన్నాయి ఏకంగా. సతతం చేయాలి, ఆ దృఢవ్రతులై ఉండాలి, మళ్ళీ నిత్యయుక్తులై ఉండాలి. 3 రఫ్గా ఒకటే చెప్తున్నాయి. అంటే ఎప్పుడు చేయాలి? ఏదో ఒక పర్టికులర్ యాక్టివిటీనో, ఒక పర్టికులర్ సెలెక్టెడ్ సెట్ ఆఫ్ యాక్టివిటీలు అలా చేస్తాను కాదు. అన్నీ కూడా అలాగే చేయాలి, నిరంతరము అలాగే చేయాలి. 24 అవర్స్ అదే దృక్పథంతో ఉండగలగాలి, అదే పర్స్పెక్టివ్తో ఉండగలగాలి. ఆ విధంగా పర్స్పెక్టివ్ని మార్చుకోవాలి. అది నిత్యయుక్త సంత ఉపాసతే సేవంతే. ఉపాసన చేస్తూ ఉంటారు, నన్ను సేవిస్తూ ఉంటారు. అయితే ఫైనల్లీ ఎక్కడికి వస్తుందంటే ఇదంతా కూడా ఒక రకమైన డిసిప్లిన్కి వస్తుంది. ఇప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలనుకోండి, కొత్తగా ఏమి నేర్చుకోక్కలేదు, ఒక డిసిప్లిన్ అంతే. లైఫ్ లో ఒక ప్రిన్సిపల్ కి కట్టుబడి ఉండుట, దృఢవ్రతులై ఉండుట, అక్కడికి వస్తుంది అంతా కూడా. ఎసెన్షియలీ ఆల్ ఆఫ్ దిస్ ఒకే ఒక పాయింట్ కి వస్తుంది. ఒక ఒక పర్స్పెక్టివ్ కి కట్టుబడి ఉండుట. అంతటా కూడా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు, ఏది చూసినా అది ఈశ్వరుని యొక్క ప్రతిబింబమే అని ఒక ఫండమెంటల్ అండర్స్టాండింగ్ కి కట్టుబడి ఉండుట. అలా కట్టుబడి ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆ కమిట్మెంట్ ఉంటే, ఆ డిసిప్లిన్ ఆర్ రాదర్ డిసిప్లిన్ ఉంటే, ఒక విధంగా డిసిప్లిన్ అంటే కూడా లెర్నింగ్ అనే అర్థం. ఓ డిసిప్లిన్ లో నడవాలి అంటే నిత్యము ఆ విషయాన్ని నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉండాలి. సో ఫైనలీ అంతా కూడా అక్కడికి వచ్చి ఆ ఒక్క కాన్సెప్ట్కి వస్తుంది. దృఢవ్రతులై ఉండుట, నిత్యయుక్తులై ఉండుట, సతతము ఉండుట అంటే ఒక డిసిప్లిన్కి వచ్చింది. ఫైనలీ సద్గుణముల యొక్క అన్వేషణము అంటే డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్కి వస్తుంది. దాని యొక్క సింపుల్ గా చెప్పాలి, ప్రాక్టికల్ గా మనం ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా చెప్పాలి అంటే ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్, ఒక ప్రిన్సిపల్ కి కట్టుబడి ఉన్నటువంటి లైఫ్ స్టైల్. ఇక్కడ నేను నాది అనేది ఏమీ లేదు, అంతా కూడా ఈశ్వరుడే. ఇక్కడ నా చుట్టుపక్కల ఉన్నది, నేను వాటికి గార్డియన్. ఈ ఈ వాట్ ఎవర్, ఇల్లు, ఫ్యామిలీ, ఉద్యోగము, ఇవన్నీ వీటన్నిటికీ నేను గార్డియన్. ఈ లైఫ్ జర్నీలో వీటిని నేను జాగ్రత్తగా చూసుకోవాలి, అక్కడ కావాల్సినవన్నీ కూడా నిర్వహించాలి. కానీ ఎసెన్షియలీ అంతయు కూడా పరమాత్మయే, ప్రతిదీ కూడా ఆ పరమాత్మయే అని గ్రహించుట. ఇంకా శాస్త్రంలోకి వెళ్తే అసలు ఏమీ లేనే లేదు, ప్రతిదీ కూడా నామరూపములన్నీ మన మన సంస్కారంలో ఉన్నటువంటి ఐడియా, బయట ప్రొజెక్షనే కానీ బయట నిజంగా ఉన్నది ఏమిటో మనకి తెలియదు అని కూడా చూసాం ఆల్రెడీ. ముందు శ్లోకాల్లో ఈ చాప్టర్లోనే చాలా డిస్కషన్ జరిగింది. ఓకే, అంతవరకు ఆ లాజికల్ ఆర్గ్యుమెంటేషన్ ఇంకా పూర్తిగా సెట్ అవ్వకపోయినా సింపుల్ గా ప్రతిదీ ఈశ్వరుని యొక్క ప్రతిబింబమే, అది సింపుల్ గానే ఉందిగా. అది ఆ నియమానికి కట్టుబడి ఉండుట, ఆ డిసిప్లిన్ కి కట్టుబడి ఉండుట. అది ఆ అప్పుడు సద్గుణముల యొక్క అన్వేషణ ఆటోమేటిక్ గా జరుగుతుంది. మనలో ఉండే సద్గుణములు ఆటోమేటిక్ గా అవన్నీ మనలో ఉన్నాయి. ఇంద్రియ ఉపసంహారము ఉంది, శమము ఉంది, దమము ఉంది, దయ ఉంది, అహింస ఉంది. ఈ గుణాలన్నీ కూడా మనలో ఉన్నాయి ఆల్రెడీ.
లేకపోలేదు, అన్నీ ఉన్నాయి, కొద్ది గొప్ప అన్నీ ఉన్నాయి, మరుగుపడిపోయి ఉంటాయి అంతే. మరుగుపడి త్యాగరాజ్ కీర్తనలో కూడా అదే చెప్తారు కదా. ఆ నాలో ఉన్న మరుగుపడిపోయినటువంటి ఆ, రాముడు గురించే ఉంటాయి మీరు కీర్తనలు చూస్తే. బయట విడిగా ఉన్నటువంటి రూపాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉండవు కీర్తనలు. ఆ, సో ఆ విధంగా నాలో ఉన్నటువంటి ఆ సద్గుణములను అన్వేషించి బయటకి ఆ, అవి బయటకు వచ్చి పైకి వచ్చేలాగా చేయుట. చదువుదాం శ్లోకము. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే. ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. అవతారిక. తే కేన కేన ప్రకారేణ ఉపాసతే ఇత్యుచ్యతే. సో పైన శ్లోకము ఉపాసతే అనే పదంతో ఎండ్ అయింది. నిత్యయుక్త ఉపాసతే మా ఉపాసతే, నన్ను ఉపాసన చేస్తూ ఉంటారు. సో ఏ విధంగా ఉపాసన చేస్తారు, ఏ ఏ ప్రకారములుగా ఉపాసన చేస్తారు, అందులో ఏమైనా కొన్ని వెరైటీస్ ఏమైనా ఉన్నాయా అని ప్రశ్న ఉదయించవచ్చు. దానికి సమాధానముగా ఈ శ్లోకం. తే కేన కేన ప్రకారేణ ఉపాసతే. వారు మహాత్మానస్తు కౌంతేయ, అక్కడ కూడా మాం నన్ను అనన్య మనస్సుతో ఈ విధంగా తెలుసుకుంటున్నారు, ఈ విధంగా ఆ ఆ, యత్నము చేస్తున్నారు, ఈ విధముగా ప్రయత్నము చేస్తున్నారు అని ముందు శ్లోకంలో చెప్పారు కదా. ఆ అటువంటి వాళ్ళు కేన కేన ప్రకారేణ ఉపాసతే, ఏ ఏ ప్రకారముల చేత ఉపాసన చేస్తూ ఉంటారు, అందులో ఏమైనా వెరైటీస్ ఉన్నాయా. దానికి సమాధానంగా ఈ శ్లోకం. జ్ఞాన యజ్ఞేన చ అపి అన్యే యజంతః మాం ఉపాసతే. ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. సో అన్యే కొంతమంది జ్ఞాన యజ్ఞేన ఉపాసతే మాం ఉపాసతే. కొంతమంది నన్ను జ్ఞాన యజ్ఞముతోటి ఉపాసన చేస్తూ ఉంటారు. జ్ఞాన యజ్ఞము అంటే జ్ఞానమే యజ్ఞము. ఇప్పుడు ఆ సద్గుణముల యొక్క అన్వేషణ ఉంది కదండి, అదంటే ఏంటి? ఓ సద్గుణం ఉందని తెలుసుకోవడమే, తెలుసుకుని దాన్ని బయటికి వచ్చేలా చేయడం. సో అక్కడ చేసేది ఏం లేదు, యాక్చువల్లీ తెలుసుకోవడంతోనే ఉంది. ఆ తెలుసుకోవడమే ఒక యజ్ఞం. నిత్యము ఆ ఆ అన్వేషణ ఏదైతే ఉందో అది మానసికమైనటువంటి అన్వేషణ కదా. బయట బాహ్యముగా చేస్తున్నటువంటి ప్రయత్నం తక్కువే ఉంది. ఇన్ఫాక్ట్ బాహ్యమైన ప్రయత్నాలు అన్ని కట్ చేసి అంతర్ముఖులు అవ్వమని కదా. సో జ్ఞాన యజ్ఞము, ఆ జ్ఞానమే యజ్ఞం. పరమాత్మ విషయంలో ఉండేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే యజ్ఞం. ఆ జ్ఞాన యజ్ఞముతో మాం ఉపాసతే, యజంతః మాం ఉపాసతే. యజ్ఞము చేసి నన్ను ఉపాసన చేస్తూ ఉంటారు. ఏ విధంగా చేస్తారు? అందులో రెండు రకాలుగా చేస్తారు. ఏకత్వేన పృథక్త్వేన. ఓకే, ఏకత్వం ఒకటే పరమాత్మ ఉన్నాడు అని ఉపాసన చేయొచ్చు. లేదా వేరు వేరే చోట్లు చూసి బట్ అన్ని చోట్ల కూడా అదే పరమాత్మ వేరు వేరు దేవతలుగా, దేవతా భావం రూపములుగా ఆ ప్రతిబింబిస్తున్నాడు అని ఆ విధంగా కూడా ఉపాసన చేయొచ్చు. ఏ విధంగా చేసినా కూడా తప్పులేదు. ఉపాసన చేయడానికి, భగవంతుని యొక్క ఉపాసన చేయడానికి అంతయు పరమాత్మయే అని ఉపాసన చేయొచ్చు. లేదా ఎటువంటి శక్తి కనిపించినా అది కూడా ఆ పరమాత్మ యొక్క శక్తియే, అది పరమాత్మ యొక్క విభూతియే అని ఆ విధంగా కూడా ఉపాసన చేయొచ్చు. ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం అంటే అనేక విధములుగా నన్ను ఉపాసన చేస్తారు. విశ్వతో ముఖం అంటే ఎటు చూసినా పరమాత్మయే. విశ్వమంతయు కూడా పరమాత్మయే. విశ్వతో ముఖం, ఎటు చూసినా పరమాత్మయే.
విశ్వమంతా కూడా ఆ పరమాత్మయే అని గ్రహించి ఏకత్వేన పృథక్త్వేన అంతటా ఒకే పరమాత్మ ఉన్నాడు అని గ్రహించి చేయొచ్చు, లేదా ప్రతిదీ కూడా చూపించి ఇది పరమాత్మ యొక్క విభూతియే, ఇదిగో ఈ శక్తి కూడా పరమాత్మయే అని ఉపాసన చేయొచ్చు. మనకి 10వ చాప్టర్ నెక్స్ట్ చాప్టర్ లో రాబోతోంది అదే టాపిక్, విభూతి యోగము. సో ప్రతిదీ నీకు పరమాత్మ అంటే అంతటా పరమాత్మయే వ్యాపించి ఉన్నాడని అర్థం కావట్లేదా, నో ప్రాబ్లం అని శ్రీకృష్ణుడు 70 ఎగ్జాంపుల్స్ చూపించబోతాడు నెక్స్ట్ చాప్టర్ లో. నెక్స్ట్ చాప్టర్ అంతా అదే, 70 ఎగ్జాంపుల్స్ చూపిస్తాడు. ఇదిగో ఇది పరమాత్మ, ఇక్కడ చూడు ఇక్కడ చూడు పరమాత్మ అంటూ. అలాగా ఆ జంతువులు చూపించి జంతువుల్లో సింహము, అగో అది పరమాత్మ యొక్క విభూతి. అంటే మిగిలింది పరమాత్మ కాదని కాదు, పరమాత్మను గుర్తించట్లేదు కదా, ఓకే. అయితే ఆ పరమాత్మ యొక్క మహాత్మ్యం గుర్తించడానికి ప్రతి ఆస్పెక్ట్ లోనూ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని అదిగో అది పరమాత్మ యొక్క విభూతి, అది పరమాత్మ యొక్క ప్రతి మహిమ అంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్పబోతున్నాడు. సో ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం మాం, విశ్వతోముఖమైనటువంటి నన్ను, అంటే ఎటు చూసినా కూడా పరమాత్మయే. మనకి పురుష సూక్తంలో అది చెప్తారు కదా, సహస్ర శీర్ష పురుష, ఆ పరమాత్మ 1000 తలలు కలవాడు, అంటే ప్రతి తలకాయి కూడా పరమాత్మయే అని చెప్పడం. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష, 1000 కళ్ళు, సహస్రపాత్. సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఆ పరమాత్మ శక్తి ప్రతి తల, ప్రతి కన్ను, ప్రతి కాలు, ప్రతి పాదము అయి ఉండి, పైగా ఈ భూమిని అంతటి, అంటే ఈ విశ్వాన్ని అంతటినీ కూడా వ్యాపించి, అంటే ఎన్కంపస్ చేసి అంతకన్నా ఎక్కువే ఉన్నది. అంటే కనిపించే విశ్వము, కనిపించినటువంటి అవ్యక్తమైనటువంటి ఎనర్జీ, మ్యాటర్ ఏదైతే ఉన్నదో అంతయు కూడా పరమాత్మయే. సభూమిం విశ్వతో వృత్వా, ఈ భూమిని విశ్వాన్ని ఆవరించి అత్యతిష్ట దశాంగుళం, దానికంటే 10 అంగుళాలు ఎక్కువగా ఉందిట. అంటే 10 అంగుళాలని చెప్పడం కాదు, దానికంటే ఎక్కువే ఉంది. అంటే వ్యక్తమైనటువంటి సృష్టి కంటే కూడా ఎక్కువే ఉన్నాడు ఆ పరమాత్మ. అంటే అవ్యక్తమైనటువంటిది కూడా ఆ పరమాత్మ యందే ఉన్నది అని చెప్పడం. ఫస్ట్ లైన్, ఫస్ట్ మంత్రం పురుష సూక్తంలో. విష్ణు సహస్రనామం కూడా అలాగే స్టార్ట్ అవుతుంది, విశ్వం విష్ణు అంటూ మొదలవుతుంది. ఆ విష్ణుమూర్తి యొక్క నామం విష్ణు, విశ్వం, అంతా కూడా ఈ విశ్వం అంతయు కూడా పరమాత్మయే. పరమాత్మ యొక్క నామంలో ఫస్ట్ పేరు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. విష్ణు సహస్రనామం ఓపెన్ చేసి పూర్వపీఠగా అయిపోయి యాక్చువల్ విష్ణు సహస్రనామం మొదలైనప్పుడు ఫస్ట్ పదం విశ్వం, అదొక్కటే అర్థమైతే చాలు, మిగిలిన 1000 నామాలు కూడా అర్థమైనట్టే లెక్క. ఆ స్టార్టింగ్ లోనే మొట్టమొదట పేరే విశ్వం, అంటే ఉన్న సృష్టి అంతయు కూడా పరమాత్మయే అని చెప్పడం. విశ్వం విష్ణువు అని. అలాగే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, విశ్వతోముఖమైనటువంటి నన్ను ఏకత్వేన పృథక్త్వేన బహుధా మాం ఉపాసతే, అనేక విధములుగా నన్ను ఉపాసిస్తూ ఉంటారు. జ్ఞాన యజ్ఞేన చ అపి అన్యే యజంతః, కొంతమంది కేవలము జ్ఞాన స్వరూపముగా ఉపాసన చేస్తారు, కొంతమంది ఏకత్వేన పృథక్త్వేన బహుధా ఉపాసన చేస్తూ ఉంటారు. కాకపోతే కోర్ ప్రిన్సిపల్ ఒకటే, కోర్ ప్రిన్సిపల్ ఆ పరమాత్మ తత్వమే, ఒకే పరమాత్మ అంతయు వ్యాపించి ఉన్నది అనేటటువంటి ప్రిన్సిపల్ ని ఆధారం చేసుకుని ఉపాసన కర్మ చేస్తూ ఉంటారు. ఏది చేసినా కూడా అది అంతయు కూడా ఈశ్వరుడే, ప్రతిదీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితోనే చేస్తున్నాము. పెద్ద పెద్ద క్రతువులు చేసినప్పుడు కూడా అది ఈశ్వరార్పణ బుద్ధి. ఇప్పుడు పెద్ద చండీ హోమం చేస్తున్నాం అనుకోండి, చాలా పెద్ద యజ్ఞం, కానీ ఆ హవిస్సు వేసినప్పుడు ప్రతిసారి చెప్పిస్తారు కదా, ఇదం నమమ, ఏదో దేవత పేరు, సూర్యాయ ఇదం నమమ. వేసినప్పుడు కూడా చెప్తాడు. మనం ఎప్పుడైనా హోమం చేస్తే ఆ పురోహితుడు చెప్తాడు, హవిస్సు సమర్పణ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఇదం నమమ, వాళ్ళు మంత్రాలు ఏవో చెప్తూ ఉంటారు, ఫైనల్లీ ఆ మంత్రంలో లాస్ట్ లో ఇదం నమమ ఉంటుంది. ఆ కాస్త మన చెప్పమంటారు. అది మొత్తం చేసిన క్రతువు పీరియడ్ అంతా కూడా చెప్తూనే ఉంటాం. లోపల హవిస్సు వేసినంతసేపు ఇదం నమమ, ఇదం నమమ, ఇదం నమమ అనే
ఆ, హవిస్సు వేయిపిస్తారు. సో అది ముఖ్యం, సంకల్పం ముఖ్యం కాదు, అదే ముఖ్యం అని అని చెప్పుట. ఆ, ఆ విధంగా ఆ, ఆ ఆ విధంగా ఉండాలి ఉపాసన అని చెప్పి చదువుదాం శ్లోకము. జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.